హాయ్ మనీష్. హాయ్ సార్. ఐ థింక్ నువ్వు ఏఎస్ఓగా జాయిన్ అయిన తర్వాత మనం ఇదే ఫస్ట్ టైం కలవడం. Yes. సరే అయితే ఇప్పుడు గ్రూప్ 2 చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. పెద్ద నోటిఫికేషన్ వస్తుందంట. అసలు వస్తుందా నోటిఫికేషన్? పక్కా వస్తుంది సార్. పక్కా వస్తుందా? గవర్నమెంట్ ఈజ్ ఆన్ రిజల్వ్. ఓకే, ఎలా అయినా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుతో ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఈహెచ్ఆర్ఎం అనే ఒక ప్రాసెస్ అవుతుంది. కొత్త డిస్ట్రిక్ట్స్ ఆ మ్యాపింగ్ ద్వారా ఓకే, అంతా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంతా ఎలక్ట్రానికల్లీ అప్డేట్ చేద్దామని ఉన్నారు. సో అది అయ్యి కానీ వెంటనే నోటిఫికేషన్స్ గురించి మొత్తం అంతా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది. ఓకే. సో నోటిఫికేషన్స్ విల్ బి రిలీజ్. సో స్టూడెంట్స్ ఇంకా అనుమానాలతో ఉండాల్సిన అవసరం లేదు. ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్ ప్రిపేర్ ఫ్లెజ్డ్గా గవర్నమెంట్ ఈజ్ ఆన్ రిజల్వ్ టు గివ్ నోటిఫికేషన్. ఓకే, వెరీ గుడ్. ఎస్. అయితే మరి ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఫస్ట్ క్వశ్చన్ రిసోర్సెస్. ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? సో దాని గురించి నీ ఒపీనియన్. రిసోర్సెస్కి వచ్చినప్పటికీ నేనేమంటా అంటే రిసోర్స్ని ఎప్పుడు లిమిట్ చేసుకోవాలి. ఎక్కువగా చదవడం, ఎక్కువ రిసోర్సెస్, ఎక్కువ బుక్స్ రిఫర్ చేయడం వల్ల డీవియేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం రిసోర్సెస్ని లిమిట్ చేసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గ్రూప్ 2కి వచ్చినప్పటికీ, గ్రూప్ 1కి వచ్చినప్పటికీ మెయిన్గా రిసోర్సెస్ని లిమిట్ చేసుకోవాలి. మనకి గ్రూప్ 2 మెయిన్స్లో మెయిన్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్. 4 సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. 75. మొన్న మనం రీసెంట్గా చూస్తే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మోర్ దెన్ 210 ఉంది. బేస్డ్ ఆన్ దట్ రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్స్ అనేవి మారుతాయి. బట్ సేఫ్ స్కోర్ టు గెట్ ఏ జాబ్ అంటే నన్ను అడిగితే 215 అని నేను అంటాను. అక్కడి నుంచి మన యొక్క స్టాండర్డ్ ఎగ్జిక్యూటివ్ కావాలా, నాన్ ఎగ్జిక్యూటివ్ కావాలని దాన్ని బట్టి మారుతుంది అనమాట. సో 215 మార్క్స్ అచీవ్ చేయాలంటే రిసోర్సెస్ అనేవి క్రిస్ప్గా ఉండాలి, రివైజ్ చేసే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. లిమిటెడ్ రిసోర్సెస్ ఉండాలి సార్. సో అక్కడికి వచ్చినప్పటికీ ఫస్ట్ ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేస్తే మనకి స్టాండర్డ్ బుక్స్ జోగినాయుడు, బిఎస్ఎల్ హనుమంత్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వాస్ట్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనకి రెఫర్ చేయడం కానీ అన్నీ కానీ కష్టమవుతుంది. బట్ రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైతే మనం కంపైల్ చేసామో నేను అది చూశాను. ఆ మెటీరియల్ అనేది చాలా బాగుంది సార్. బేసికలీ ఇంగ్లీష్ మీడియం అనేది ఏపీ హిస్టరీలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. నేను ఆ మెటీరియల్ కూడా చూసాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ రెఫర్ చేయొచ్చు, లేదంటే స్టాండర్డ్ బుక్స్ వాళ్ళు కావాలంటే ఏదైనా రెఫర్ చేయొచ్చు, జోగినాయుడు ఆర్ బిఎస్ఎల్ హనుమాన్. బట్ స్టిక్ టు వన్ బుక్. ఒక బుక్ని స్టిక్ అవ్వడం అనేది చాలా మంచిది సార్. సెకండ్, పాలిటీకి వచ్చినప్పటికీ యూనివర్సల్ ఎవరు ఏదన్నా అందరూ లక్ష్మీకాంత్ అనే అంటారు. సో లక్ష్మీకాంత్ పాలిటీకి బాగుంటుంది. బట్ మన ఇన్స్టిట్యూట్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మనం మెటీరియల్ కూడా ఇచ్చున్నాం, మంచిగా అప్డేటెడ్, చాలా బాగుంటుంది మెటీరియల్, అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఎకానమీకి వచ్చినప్పటికి బయట అయితే రిసోర్సెస్ లేవు. ఎకానమీ అనేది క్లాసెస్ ద్వారా ఎక్కువగా నేర్చుకొని క్లాసెస్లో ఇచ్చే నోట్స్ ద్వారా బిల్డప్ చేసుకోవడం అనేది మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే బయట వదిలిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో కాన్సెప్ట్స్ తప్పులున్నాయి, చెప్పే ఫ్యాకల్టీ బాగాలేరు. ఎగ్జాక్ట్. సో బేసికల్లీ మీరు ఎకానమీ చెప్తున్నారు కాబట్టి, మీరు ఎకానమీ స్టేట్ మొత్తం ఫేమస్ కాబట్టి మీ క్లాసెస్ తీసుకొని మీరు ఇచ్చే నోట్స్ ఫాలో అవ్వడం అనేది బెస్ట్ అని మనం అప్డేట్ చేసేసాం. 2026లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసేసాం. సో మీరు ఎట్లనో ఆ విషయం చూసుకుంటారు కాబట్టి అట్లీస్ట్ క్లాసెస్ మీరు తీసుకొని దానికి తగ్గట్టు మీరు ఇచ్చే రిసోర్సెస్ని మనం ఎలాగో ఇప్పుడు ప్రతిదీ కూడా క్రిస్ప్ చేసేస్తున్నాం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం తగ్గట్టు పక్కనే ఉంటున్నాయి కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం మంచిది. సైన్స్ అంటే కరెంట్ ఎన్వైర్న్మెంట్కి వచ్చినప్పటికీ ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ మనకి శంకరయ్యస్ ఉంటుంది, పిఎంఎఫ్ఐఎస్ ఉంటుంది. నన్ను అడిగితే ఫస్ట్ ఎన్సీఆర్టీ, క్లాస్ 12th ఎన్సీఆర్టీలో లాస్ట్ 4 లెసన్స్ ఉంటాయి బయాలజీ. అవి బేసికల్లీ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, హౌ స్పీసీస్ ఇంటరాక్ట్, పాజిటివ్ ఇంటరాక్షన్స్, నెగిటివ్ ఇంటరాక్షన్స్, అలా ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్. అసలు స్టూడెంట్కి అసలు ఎకో సిస్టమ్ అంటే ఏంటి చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటాయి. ఆ 4 లెసన్లు చదివిన తర్వాత ఏదో ఒక స్టాండర్డ్ బుక్స్ ఇవి మంచిది. బట్ ఎల్టెక్స్ క్లాసెస్లో నేనే ఎన్వైర్న్మెంట్ లాస్ట్ ఇయర్ డీల్ చేశాను. హ్యాపీగా నా క్లాసెస్ తీసుకొని నేనే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయించాను. అది చూసినా బాగానే ఉంటుంది. ఎస్ఎన్టీకి వచ్చినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బేసిక్ సైన్స్ బాగా రావాలి. మనం ఇప్పుడు మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుతుంది అప్లికేషన్ పార్ట్. చాలామంది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు, బట్ బేసిక్స్ రావు. దాని ద్వారా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్న, బ్లాక్ చైన్ అన్న ఏదో అర్థం కాదు. వీళ్ళకి ఏంటంటే బేసిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి అవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పటికీ స్టాండర్డ్ బుక్స్ అయితే ఏమీ లేవు. దాన్ని 2 విధాలుగా మనం కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకటి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్, ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మనం యూట్యూబ్లో క్రాష్ కోర్స్ చెప్పాం. మనకి కార్తికేయ సార్ మన దగ్గర మోస్ట్ బెస్ట్ ఫ్యాకల్టీ, అతను మెటీరియల్ కూడా కంపైల్ చేస్తున్నారు, అతని క్లాసెస్ ఉన్నాయి.
దాంతోపాటు నేను కరెంట్ అఫైర్స్ ఏదైతే యాప్లో చెప్తున్నానో ఆ కరెంట్ అఫైర్స్ కూడా టైఅప్ చేస్తాను. చాలా హెల్ప్ అవుతాయి. ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి స్టాటిక్ కన్నా కరెంట్ అఫైర్ పార్టీ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ రెండింటిని కరెంట్ అఫైర్స్తో చూసుకోవాలి. నేను యాప్లో నేనే చెప్తున్నాను కాబట్టి అది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా ఎకానమీకి వచ్చినప్పటికీ సర్వే బడ్జెట్, ఏపీ ఎగ్జామ్ రాసే ముందు ఇండియన్ ఎకానమీకి బడ్జెట్ సర్వే, ఏపీ ఎకానమీకి ఇండియన్ బడ్జెట్ పక్కా పాటించాలి. ఏపీ ఎకానమీకి అయితే పక్కా చదవాలి, ఎందుకంటే 25 మార్క్స్ వరకు క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తాయి. ఇవి రిసోర్సెస్ సార్. బట్ స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే చెప్పామో అందులో తను ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి దాన్ని మినిమం 50 టైమ్స్ చదివే కెపాసిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ 50 టైమ్స్ వాళ్ళు చదవలేను అనే ఒక దాంట్లో ఉంటే ఈ ఎగ్జామ్లోకి వచ్చి వేస్ట్. 215 మార్క్స్ ఈజ్ నాట్ ఎన్ జోక్ అంతే. ఇన్ GS బేస్డ్ ఎగ్జామ్ నాకు 70% కంటే ఎక్కువ కావాలి కదా సార్. సో మినిమం ఏదైనా సరే 50 టైమ్స్ రివైజ్ చేసేటట్టు స్టూడెంట్స్ ఉంటే ఆ మెటీరియల్ వాళ్ళు చూస్ చేసుకొని దాని నుంచి వాళ్ళకి షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది రిసోర్సెస్ వర్క్. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్? మనం 100% ప్రిపరేషన్ వేసుకుంటే 20% క్లాసెస్, 80% టెస్ట్ సిరీస్, 80%లో ఒక 40% రివిజన్. ఓకే, గాట్ ఇట్. ఒక 50 సార్లు చదవమని చెప్పాం, మిగతా 40% టెస్ట్ సిరీస్. క్లాసెస్లో ఎంత పెద్ద ఫ్యాకల్టీ ప్రపంచంలో దేవుని తీసుకొచ్చినా మర్చిపోతారు. ఈ క్లాస్లో మనం చెప్పే పాయింట్ నెక్స్ట్ క్లాస్లో రిపీట్ చేయకపోవచ్చు, అంతే. అది హ్యూమన్ టెండెన్సీ. సో టెస్ట్ సిరీస్ లోపల బెనిఫిట్ ఏంటంటే మనం క్వశ్చన్ అనేది స్టాటిక్ ప్లస్ కరెంట్ మిక్స్ చేసి క్వశ్చన్ ఇస్తాం. అవును. సో మన LTX క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎట్లా సాల్వ్ చేయాలో వీళ్ళకి నేర్పిస్తాం, దాంతోపాటు కాన్సెప్ట్ కూడా నేర్పిస్తాం. వీళ్ళు ఏవేమైతే ఏరియాస్ క్లాసెస్లో మిస్ అయిపోతారో, లేకపోతే వీళ్ళు బుక్ లోపల 100 పేజీలు ఉన్నప్పటికీ 50 పేజీలు అసలు చూడకుండా వెళ్ళిపోద్ది. అట్లాంటి పాయింట్స్ అన్ని మనం తీసుకొని టెస్ట్ సిరీస్లో పెట్టడం వల్ల వీళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. అంతకు వచ్చినట్టు మన LTXలోనే లాంచ్ చేసాం మనం టెస్ట్ సిరీస్. మన టెస్ట్ సిరీస్లో మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో నేనే హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి యూట్యూబ్లో కూడా ఉంది, చూడాలనుకుంటే ఒక సెషన్ మొత్తం పెట్టినా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా స్టాండర్డ్ ఉండాలి సార్. అంతే. టెస్ట్ సిరీస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏదో ఒక క్వశ్చన్ ఇవ్వాలి కదా అంటే ఒక ఇన్స్టిట్యూట్ అవసరం లేదు, ఒక మెటీరియల్ ఇచ్చి ChatGPTకి 1000 క్వశ్చన్లు ఇమ్మంటే అదే ఇచ్చేస్తుంది, అంతే. బట్ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం, నువ్వు ఒక క్వశ్చన్ చేస్తే ఆ కాన్సెప్ట్ నీకు రివైజ్ అవ్వాలి, దాంతోపాటు రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యేటట్టు ఉంటే అది ఒక మంచి టెస్ట్ సిరీస్. సో ప్రెసెంట్ మార్కెట్లో అవి ల్యాక్ అవుతున్నాయి. సో టెస్ట్ సిరీస్ వరకు వచ్చినప్పటికీ మనం బాగా ఫ్రేమ్ చేస్తున్నాం క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పటికీ. ఒక 75 క్వశ్చన్స్ వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఒక మంచి ఫుల్ మీల్స్ బిర్యానీ తిన్న ఆనందం అనేది వస్తుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో బయట ఇన్స్టిట్యూట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది PDF ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు ChatGPT చేస్తుంది ఆ పని. బట్ నీకు ఎట్లా ఉండాలి, ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నామంటే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారో, మేము సీనియర్ ఆస్పిరెంట్స్తో అందుకోలేము అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇది లైక్ రివర్స్ ఇంజనీరింగ్ లాగా. అంతే. దట్టు మనం క్వశ్చన్ స్టాండర్డ్ కూడా యాక్చువల్ ఎగ్జామ్ కన్నా కొంచెం ఎక్కువ పెడుతున్నాం. అట్లా ఉండాలి. అలా ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే దే లెర్న్ మోర్. టెస్ట్ అనేది ఓన్లీ టెస్ట్ చేసుకోవడానికనే కాకుండా లెర్నింగ్ కూడా, రివిజన్కి కూడా, అన్ని రకాలుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది గ్రాండ్ టెస్ట్లు సార్. షార్ట్ టెస్ట్లకు వచ్చినప్పటికీ మార్కెట్లో మెటీరియల్స్ ఉంటాయి స్టాండర్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీయే తీసుకోండి, శాతవాహనాస్ చదివారంటే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళే కన్నా నేనేం చెప్తానంటే మీరేం మెటీరియల్ చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ప్రతిదానికి సాఫ్ట్ PDF ఇస్తుంది. మన శాతవాహనాస్ PDF ChatGPTకి ఇచ్చి ఒక 100 క్వశ్చన్లు ఇమ్మంటే అది ఇస్తుంది. నువ్వు చదవగానే అక్కడి నుంచి ప్రాక్టీస్ అయిపోతుంది. దీని ద్వారా నీకు షార్ట్ టర్మ్ ప్రాక్టీస్ అవుతుంది. లాంగ్ టర్మ్కి మనం ఎట్లా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్యాకల్టీ సెట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఫ్యాకల్టీ ఉంటుంది కాబట్టి 2 విధాలుగా హెల్ప్ అవుతుంది సార్. టెస్ట్ సిరీస్ వరకు అయితే నేను ఇచ్చే సజెషన్ పక్కా చేయాలి, చేయకపోతే ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. 210 మార్క్స్ రావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది బుక్కులు చదవడం వల్ల రాదు. దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నాకు చాలామంది ఎగ్జామ్ అయ్యాక కాల్ చేశారు, 30 years ప్లస్ ఉంటాయి. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము ఓన్లీ చదువుతూనే ఉన్నాం, టెస్ట్ సిరీస్ రాయాలి. వన్ పాయింట్ మన ఈ కన్వర్జేషన్లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లాసులు 20%, రివిజన్ 40%, టెస్ట్ సిరీస్ 40%. అది అబ్సల్యూట్ జంప్. ఎందుకంటే ఇప్పటికీ నేను చూస్తాను మన LTXలో ఎస్పెషల్లీ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేది కొంతమంది స్టూడెంట్ని చెడగొడుతుంది.
నేనే ఒప్పేసుకుంటున్నాను. ఎందుకంటే క్లాసులు ఉన్నాయి కదా అని చూస్తూనే ఉంటున్నారు, వింటూనే ఉంటున్నారు. రిపీటెడ్గా ఎన్నిసార్లు అని వింటారు, నేను చెప్తాను అదే. దాని బదులు మీరు టెస్టులు రాసి రివిజన్ చేసి ఆ టైం అనేది అక్కడ పెట్టాలి. కొన్నిసార్లు నేను చెడగొడుతున్నానేమో స్టూడెంట్స్ అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చేస్తుంది. అంటే జస్ట్ బికాస్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఎన్నిసార్లు వింటారు, ఒక్కసారి వినేయాలి. నెక్స్ట్ చేయాల్సినంత రివిజన్ టెస్ట్లు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను, టైం వేస్ట్ అయిపోయి. కావాలంటే అప్డేటెడ్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఆ నోట్స్లో కూడా అర్థం కాకపోతే ఆ పార్ట్ వరకు క్లాస్ పెట్టి నేను అదే చెప్తాను. మళ్ళీ వినేసే బదులు ఇది ఈసారి ఎలా చెప్పారు, అది ఆసారి ఎలా చెప్పారు, ఆ జడ్జ్మెంట్లు బదులు మనం చదువుకోవడం, డౌట్ వచ్చినప్పుడు ఆ పార్ట్ వరకు ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం, అంతే. అట్లా చేసుకుంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అందుకే సార్ యూపీఎస్సీ టాపర్స్ అందరూ చూస్తాం, వాళ్ళు ఎప్పుడో క్లాసులు వినుంటారు. అంతే, ప్రతి సంవత్సరం క్లాసులు వినుకొని కూర్చోమంటే వాడెప్పుడు ర్యాంక్ ఎప్పుడు వస్తుంది? ర్యాంక్ రాదు. టెస్ట్ సిరీస్ ద్వారా మనం తెలుసుకుంటాం, రివిజన్ ద్వారా మనం చదివింది రిట్రీవ్ అవుతుంది. ఇంకొకటి నేను ఎందుకు మీరు చెప్పిన దానికి ఎందుకు అనుకుంటున్నానంటే, ఒక రీజన్, హ్యూమన్స్కి ఒక నేచర్ ఉంటుంది, కొత్తగా ఎన్నైనా తెలుసుకుంటారు. తెలుసుకున్న దాని గురించి మళ్ళీ చూడమంటే చూడడం బోర్ ఫీల్ అయిపోతుంటారు. ఎగ్జామ్ అనేది ఆ టెండెన్సీకి ఆపోజిట్. అందువల్ల మ్యాక్సిమం మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. కరెక్టే. మనకు ఆల్రెడీ వచ్చింది అనుకున్నా సరే ఇంకొక 10 మెటీరియల్స్ తిప్పేయాలి, 20 సోర్సుల కోసం తిరిగి అలా చూస్తున్నాను స్టూడెంట్స్. దాని బదులు మనం ఒకదాన్ని ట్రస్ట్ చేసి నమ్మి ఫస్ట్ సెర్చ్ చేసుకొని మనకి ఏది బెస్ట్ సోర్స్ అని ఫైనలైజ్ చేసుకోవాలి. వన్స్ తీసుకున్నాక దాన్ని 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు రివిజన్ చేయాలి. 50 సార్లు చేయాలి. మినిమం 50 సార్లు వాడు థ్రెషోల్డ్ పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే వాడికి ఒక బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే 2 hours లోపల 2.5 hours లోపల 150 క్వశ్చన్స్ చేయాలనుకున్నప్పుడు వాడు క్వశ్చన్ చూడగానే 1 minute క్వశ్చన్ చేయాలి. వీడికి ఇన్ఫర్మేషన్ ఏమంచి ఎప్పుడో ఒకసారి చదువుంటాడు, రిట్రీవ్ అవ్వదు. సేమ్ అదే టైంలో పక్కన ఒక 50 సార్లు రివిజన్ చేసినట్టు వెంటనే క్వశ్చన్ సబ్ కాన్షియస్ మైండ్ టక్కున వచ్చేయాలి వెంటనే. వాడు పెడతాడు, వీడు పెట్టలేడు. వాడికి డిఫరెన్స్ ఏంటంటే 20 మార్కులు వాడు జాబ్లో ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. అదే డిఫరెన్స్. ఇంకా 1-2 కొందరు అనుకుంటారు అన్ని దీంట్లోంచి వచ్చేస్తాయా అని. అన్నీ ఏ మెటీరియల్లో కూడా రావు. ఎవరైనా చెప్పారంటే అది ఫేక్. అది ఏ మెటీరియల్ మీరు తీసుకున్నా సరే అన్ని దాంట్లోంచే వచ్చేయడానికి ఇది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, డెఫినెట్గా రాదు. కాకపోతే టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల మనం ఎన్ని గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం, ఇప్పటికీ 20 గ్రాండ్ టెస్ట్లు పెట్టేస్తాం ఆల్రెడీ. 20 గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ పెట్టేస్తాం. అంటే ఒక్కొక్క దాంట్లో 75 క్వశ్చన్లు, ఒక్కొక్క దాంట్లో 150 క్వశ్చన్లు, ప్రిలిమ్స్ అయితే ఆల్మోస్ట్ ఎన్నైనట్టు 3000 క్వశ్చన్స్ ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు 3000 పైగా క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసేసారు. సో ఇది ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి అది 4000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. అంటే మనకు ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్న దానికి టెస్ట్ సిరీస్లో ఒక 5-6 వేల క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్కి వెళ్తే తప్పులు చేయకుండా ఉంటాం. బేసికల్ టెస్ట్ సిరీస్ ఏంటంటే ఆ టైం టెస్ట్లకు ఇవ్వకుండా 20 రకాల పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ కూర్చోవడం వల్ల ఊరికే లేనిపోని కన్ఫ్యూజన్. ఇప్పుడు మన ఇద్దరం ఒక వీడియోలో కొన్ని బుక్స్ చెప్తాం, ఇది కొనేస్తారు, ఇంకెవరో ఒక వీడియో చేస్తారు, ఇంకో బుక్ కొనేస్తారు. ఎవరెవరైతే కొనుక్కోలేదో మేము చెప్పిన వీలైతే కొనుక్కోండి, మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే దాన్ని మాత్రం పడేయద్దు. ఇప్పుడు అది చేస్తారు. సరే ఏంటి సారా ఈ బుక్లు చెప్పారు, ఇందులోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఉన్న బుక్సే వాటిల్ని కరెక్ట్గా రిఫర్ చేసి చూసుకోండి. రెండోది ఏంటంటే కొంచెం ఒకసారి కొనేటప్పుడు 4-5 సెర్చ్ చేసుకోవడం, ఇది మనకి బాగా మన టీచింగ్ స్టైల్కి. ఇప్పుడు మేము చదువుతున్నప్పుడు మనకి ఆ ఫ్లో అనేది మనకి వెంటనే బ్రెయిన్లోకి వెళ్ళాలి. ఈ ఫ్లో బాగుంది, నాకు బాగా అర్థమవుతుంది, ఆ బుక్ రిఫర్ చేసుకోండి. ప్లస్ ఆ సోర్స్ ఎక్కడి నుంచి, అది ఊరు పేరు లేని ఇన్స్టిట్యూటా లేదా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, ఇవి కూడా చూసుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మెటీరియల్ని అమ్మేయాలనే తపనతో స్టూడెంట్స్ ఈ టైంలో కొంటారు కదా, క్వాలిటీ చూసుకోకుండా, స్టాండర్డ్స్ చూసుకోకుండా, తప్పులు వెరిఫికేషన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అంతేందుకు సార్, నేను చూసింది Group 2 కోర్స్ 500 అంట. అమ్మినోడి పర్స్పెక్టివ్ ఒకటే, అంతే. వీడి దగ్గర 500 లాక్కోవాలండి, అంతే. అంటే మనం అది అర్థం చేసుకోవాలి కదా. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మనం ఒక బిర్యానీకి 500 పెడతాం, ఒక షర్టు ఒక ప్యాంటుకి 3000 పెడుతున్నప్పుడు నీకు ఉద్యోగం వచ్చేది, నీకు ఉద్యోగం వస్తే నీ లైఫ్ సెట్ అయిపోద్ది, నీ సోషల్ మొబిలిటీకి హెల్ప్ అవుద్ది. అట్లాంటి దగ్గర ఎందుకు ఇలాగ పిసినారి? అది తెలియకుండా, అది తెలియదు. నేనైతే ఒకటే అనుకుంటాను, తెలియకుండా చేస్తున్న తప్పే అది. అంటే మామూలుగా మనం ఒక బిర్యానీ ఎక్కడ తక్కువగా వస్తుంది, ఒక ఇవి ఎక్కడ తక్కువగా వస్తుంది అని చూసేటట్టుగా కోచింగ్కి వచ్చేసరికి నేను ఒకటే అడుగుతాను స్టూడెంట్కి, వాల్యూ ఫర్ మనీ చూడాలి. నేను ఒక 10,000 పెట్టాను అనుకోండి, 10,000కి తగ్గట్టు అక్కడ వర్త్ ఉందా లేదా, లేదా 5,000 పెడితే 5,000కి తగ్గట్టు వర్త్ ఉందా లేదా. 1,000 రూపాయలు కూడా వస్తుంది కానీ వర్త్ లేదు, ఆ 1,000 రూపాయలు వేస్టే. 1,000 రూపాయలు వేస్ట్ చేసే బదులు ఒక 5,000 పెట్టినా సరే దానికి వర్త్ ఉందా లేదా, అది చూసుకొని వాల్యూ ఫర్ మనీ ఉందా లేదని చూసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియకపోవడం వల్ల జరుగుతుంది. లైఫ్ డిసైడింగ్ అసలు
దగ్గరలో 2 సార్లు నోటిఫికేషన్ రావడమే చాలా గొప్ప విషయం. నన్ను అడిగి మొన్నటిదే 800+ 900+ పోస్టులు, 900 ప్లస్ ఇప్పుడు 750 పోస్టులు. 750 సో ఈ ఫేజ్ని చూసిన స్టూడెంట్స్ అందరూ లక్కీయెస్ట్ స్టూడెంట్స్ అని నేను నేనైతే అదే అంటా సార్. వెంటనే ఒక్కసారి ఇప్పుడు పిఆర్సీ వచ్చిందంటే ₹1,00,000 జీతం. జీతం. అంటే ఇప్పటివరకు ఏమీ ఎర్న్ చేయని ఒక మ్యాక్సిమం ఇక్కడ ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయిన ఫ్యామిలీస్ అందరూ కూడా బిలో మిడిల్ క్లాసే ఉంటారు. అవును. సో వాళ్ళ లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అట్లాంటప్పుడు ప్రాణం పెట్టేయాలి, చదువు ప్రాణం పెట్టాలి ప్రతి దగ్గర కూడా. అసలు ఇప్పుడు క్లాసెస్ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎవరు చెప్తారు, ఏ లెవెల్లో చెప్తారు, అసలు డెప్త్ ఉందా లేదా, విషయం ఉందా లేదా, మెటీరియల్ ఎలా ఉంది, టెస్ట్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో చెక్ చేసి తీసుకోమని చెప్తాం. ఎక్కడ తక్కువ ఇస్తారన్న ఒకే ఒక్క పాయింట్ పెడితే దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్వాలిటీ ఇవ్వట్లేదు. చాలామంది ఇప్పుడు ఎకానమీ విషయానికి వచ్చేసరికి ఎంతమంది ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ లేదు, తప్పులు చెప్పేస్తున్నారు. యూట్యూబ్లో చూస్తే నాకు అది భయం బాధేస్తుంది. ఆ క్లాసులు 100 మంది 1000 మంది చూస్తున్నారు, తప్పులు చెప్పేస్తున్నారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు, కానిచ్చేస్తున్నారు. అలాగా ఏది ఎలా చెప్పాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. అంటే యూట్యూబ్ అనేది ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ అక్కడ టైం పోతుంది స్టూడెంట్కి. రాంగ్ నాలెడ్జ్, రాంగ్ సబ్జెక్ట్ వెళ్తుంది, టైం పోతుంది. దానివల్ల అది లాస్ అవుతున్నారు. అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, స్టాటిక్ అందరూ ఒకలానే చదువుతారు బై అండ్ లార్జ్. 300-200 మార్కులు స్టాటిక్, 100 మార్కులే కరెంట్ అఫైర్స్. ఇందు లోపల ఎవడైతే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తాడో వాడు ర్యాంక్ కొడతాడు. అక్కడ ½ మార్క్ 0.25 మార్క్స్ కూడా లైఫ్ డిసైడ్ చేస్తాయి. సో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేశారంటే ఇంకంతే. అది కొంచెం స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ కూడా మన నేను అన్నానని ఎక్కువగా కాకుండా ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ వరకు కరెంట్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అంతే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ వరకు చూసుకుంటే వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంతే. అదే టూ మెనీ కరెంట్ అఫైర్స్ చూసినా వేస్ట్. మనకి ఎంత అవసరం ఎగ్జామ్. అందుకే మనం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ రాసేటప్పుడు కల్చర్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అవసరం లేదు. ఓన్లీ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చూస్తే సరిపోతుంది. బడ్జెట్లు, సర్వేలు చూసుకుంటే సరిపోతుంది. అలా సబ్జెక్ట్ వైజ్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని అవర్స్ కష్టపడాలి? ప్రెజెంట్ అయితే మన నోటిఫికేషన్ September 15 అంటున్నారు గవర్నమెంట్, కాబట్టి మనం అదే నమ్ముకుంటే నోటిఫికేషన్ వచ్చి నుంచి 3 నెలలు, మాకైతే 2 నెలల్లోనే అయిపోయింది. డిసెంబర్ వస్తే ఫిబ్రవరిలో ఎప్పుడో అయిపోయినట్టుంది ప్రిలిమ్స్. బట్ ఫర్ వీళ్ళ కోసం ఒక 90 days ప్రిలిమ్స్ కనుక్కుందాం. అక్కడి నుంచి ఇంకొక 4 months, ఒక 120 days అనుకుందాం. మొత్తం కలిపి 4+3 7. ఇప్పుడు జూన్ అయిపోయింది కాబట్టి జూలై, ఆగస్ట్ ఒక 2 months, 9 months ఉంది. 9 months లోపల వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి కనబడడానికి 700 పోస్టులు 6 జోన్లుగా డివైడ్ అయ్యి, ఉమెన్కి 1/3 వెళ్ళిపోయి, BCA, BCB, BCC, BCD, SC, ST డివైడ్ అయ్యి మనకి మిగిలేవి 20-25 కేటగిరీ వైజ్ నేను చూస్తున్నా. నువ్వు నీ జోన్లో నువ్వు టాప్ 25లో ఉంటే నీకు ర్యాంక్ వస్తుంది. అది ఫస్ట్ థింగ్. ఇది వీళ్ళు రియలైజ్ అవ్వాలి. సెకండ్ థింగ్ నేనేమంటానంటే, ఈ 25 లోపలికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు పట్టించుకోవాల్సిన ఇంకో క్రైటీరియా ఏజ్ గ్రూప్. 20 years నుంచి 42 వరకు ఉంటారు, అందరు ఉంటారు. ఈక్వల్ మార్క్స్ వస్తే ఎక్కువ ఏజ్ ఉన్నాడు బెనిఫిట్. వెటరన్స్ ఉంటారు, గ్రూప్స్ అంటేనే వెటరన్స్, టీచర్స్, వాళ్ళు మనం మిస్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళతో సెకండ్ ఫైట్ చేయాలి. ఇలాంటి టైంలో 24 hours నీకు ఎంత టైం నువ్వు లాగగలిగితే చదవమని చెప్తాను. అంతే, ఎగ్జాక్ట్. లేదు ఒక మినిమం చెప్పమంటే 12 hours. మొహమ్మద్ అలీ వరల్డ్ ఫేమస్ బాక్సర్, అతన్ని ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా నేను చెయ్యలేను అన్నంత వరకు చేయాలంటే, అంతే. నా బాడీ ఇంక సహకరించట్లేదు, నేను ఇంకా లేవలేను, నా వల్ల కాదు అన్నంత వరకు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా నెట్ ప్రాక్టీస్కి వెళ్తే వచ్చేవాడు కాదంట, అలిసిపోయేంత వరకు చేస్తానే ఉండేవాడు. మైండ్ కూడా మనం ముందే పెట్టేసుకొని నేను 8 hours చదువుతాను, 5 hours చదువుతాను, 3 hours చదువుతాను, లిమిట్ పెట్టుకొని చదివేస్తాం, ఇంకా చాలు, రిలాక్స్ అవ్వాలి, ఈయన మూడ్లోకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. అదే సార్, అదొకటి నేను చూస్తున్నాను. ఇంకోటి మైండ్కి కూడా డోపమైన్ ఎప్పుడు వస్తుంది సార్, కంప్లీట్ హిట్ చేసినప్పుడు. 12 hours అయితే మినిమం చదవాలి సార్. ఇంకొకటి చాలామంది నా దగ్గరికి వచ్చి 4 hours చదువుతాను సార్ సరిపోతా, 6 గంటలు. నీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే నేను అవైనా సరిపోతాయి అంటాను. బట్ మన యొక్క పర్పస్ అది కాదు. ప్రజెంట్ కాంపిటీషన్ బయట ఇప్పుడు ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల
ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ పోతున్నాయి, వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ ఐటీ నుంచి ఎంతమంది వస్తున్నారో మొత్తం ఇంత కాంపిటీషన్ అనే ఎరీనాలో మెయిన్గా మన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దే హ్యావ్ టు గివ్ దేర్ 200 to 300%. చేయాలి, ఇంకా ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్ అనే Now or never అనే వెళ్తే తప్పితే రాదు. ఇదేదో నేను లిమిటెడ్గా ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, 8కి వెళ్తాను, 4కి వచ్చేస్తాను, ఈ మైండ్ సెట్తో ప్రిలిమ్స్ కూర్చుంటే అవ్వదు. ప్రిలిమ్స్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తక్కువ, అదేంటి 1:100 తీశారు. మా లైబ్రరీ కింద, అంటే తప్పు కాదు అది, బట్ చెప్తున్నాను, మా లైబ్రరీ కింద మెకానిక్ షాప్ ఉంటుంది. ఆ మెకానిక్ షాప్లో పనిచేసే అబ్బాయి డిగ్రీ ఉందంతే, సరదాగా వెళ్ళి 200 కదా ఎగ్జామ్ అప్లై చేశాడు. తను కూడా వచ్చి నేను కూడా అయిపోయాను భయ్యా ప్రిలిమ్స్ అని, నాకు 72 మార్కులు వచ్చాయి, అడిగి 18 వచ్చాయి అయ్యాడు. లాస్ట్ టైం అది అప్పుడు ఏంటంటే రాసిన వాళ్ళు మెజారిటీ మెంబర్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ 90,000 ప్లస్ 900 పోస్టులకి 1:10 తీసినప్పుడు 1 lakh మెంబర్స్ మెయిన్స్ రాశారు. అయితే ఆ మైండ్ సెట్తో ఈసారి రాశారంటే దెబ్బ అయిపోతారు, ఖచ్చితంగా దెబ్బ. మినిమం అట్లీస్ట్ మన టార్గెట్ 50 to 60 ఉండాలి ప్రిలిమ్స్కి, లేకపోతే చాలా కష్టం. బట్ ప్రిలిమ్స్లో కూడా వీళ్ళు ఎట్లా ఉండాలంటే మెయిన్స్ సిలబస్ కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చాక నేను చదువుతానంటే అవుట్ ఆఫ్ రేస్. ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాల్సిందే. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తేనే ఉపయోగం. ఇప్పుడు మెంటర్షిప్ మన దగ్గర ఉన్నారు సార్ స్టూడెంట్స్, వీళ్ళందరికీ అట్లానే అంతే, అలాగే చెప్పాలి, అలాగే షెడ్యూల్ వేయాలి. సో అదైతే నా నుంచి అయితే అది సరే, టైం లిమిట్ అయితే ఏం లేదు. చదువుతానంటే నువ్వు 24 గంటలు కూడా చదువుతాయి, లేదు అంటే మినిమం నన్ను అడిగితే 12 hours. అందులో కూడా 1 hour మన గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు, వాళ్ళు ఒక 1 hour మ్యాథ్స్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఉంది కాబట్టి 1 hour కరెంట్ అఫైర్స్. సో దీనివల్ల 60 మార్క్స్ కవర్ అవుతుంది. దీంతో పాటు 2 మెయిన్స్ సబ్జెక్టులు చదువుకుంటే సెప్టెంబర్ 15 వరకు అట్లీస్ట్ మెయిన్స్లో 70% సిలబస్ కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్ కరెంట్ అఫైర్స్ మీద పట్టుంటే ఆ నెక్స్ట్ 2 months ఉన్నా పర్లేదు ప్రిలిమ్స్కి, ఆ 2 monthsలో మిగతా 3 సబ్జెక్టులు లాగేయచ్చు. అంటే 50 మార్కులు కావాల్సిన ప్రిలిమ్స్ దాటేస్తారు. అప్పుడు వీళ్ళు మెయిన్స్కి వెళ్ళినప్పటికీ టెస్ట్ సిరీస్లు రాసుకోగలరు, రివిజన్లు చేయగలరు. లేకపోతే ఇంకే యూట్యూబ్లో ఎవడేం చేస్తే 1000 రూపాయల కోర్సు తీసుకోండి అంటారు, కొనుక్కుంటారు. వాడు కోట్లు సంపాదించుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, మనం అట్లానే ఉంటాం. అంతే, అది రియాలిటీ సార్. రియాలిటీ అది. రైట్. సో టైం ఎంతే చదవాలి అని పెట్టుకోకుండా చదవాలి, నవ్ ఆర్ నెవర్ అనుకోవాలి, డూ ఆర్ డై అనుకోవాలి. ఆ కసితో చదివితేనే వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింటే, కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. అండ్ ఐ స్పోకెన్ టు పీపుల్ ఇన్ మై ఐటీ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు లిటరల్గా షేక్ అవుతున్నారు. అరకెళ్ళి 21,000 మందిని తీసేసింది మన అమెజాన్లో, గూగుల్లో, మెటాలో, ప్రతి చోట్ల ఫైరింగ్స్ అవుతున్నాయి. అవి హై లెవెల్ మనం చూస్తున్నవి, కనిపించకుండా చాప కింద నీరులాగా చిన్న ఐటీ కంపెనీస్లో ఎంతమంది లేచిపోతున్నారో తెలియదు. మరి వీళ్ళందరూ ఒకసారి ఆ షాక్, ఫైరింగ్ అనే షాక్ తిన్నాక ఇంకోసారి ఐటీ అంటే భయపడిపోతుంది. అట్లా చాలామంది దే ఆర్ కమింగ్ టు గవర్నమెంట్ సెగ్మెంట్. అంటే సేఫ్టీ కోసం అని చెప్పి చాలామంది ఇటువైపు వస్తున్నారు. కొందరు మేబీ ఓన్గా ప్రిపేర్ అవుతారు, కొందరు కోచింగ్ సెంటర్స్ని అప్రోచ్ అవుతారు. కానీ చాలా హ్యూజ్ ఇన్ఫ్లక్స్ అయితే ఉంది. సో దాన్ని అంతటినీ తట్టుకొని నిలబడాలంటే కాంపిటీషన్లో చాలా నేను రాస్తాను నెక్స్ట్ టైం ఎగ్జామ్, నన్ను నువ్వు తట్టుకోగలవా, అది ఇప్పుడు మెయిన్ పాయింట్. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు రాస్తారు, వీళ్ళందరూ ప్రిపేర్ అవుతారు. వాళ్ళని మీరు తట్టుకోవాలి. ఇప్పుడు Group 1 అయినా తీసుకుంటే, ఇప్పుడు మొన్న Group 2 క్లియర్ చేసిన ప్రతి వాడు రాస్తారు, ఎవరు వదలరు. టీచర్లు అందరూ రాస్తారు, ఎవరు వదలరు. కొత్త ఫ్రెషర్స్ కన్నా కూడా ఆల్రెడీ సిస్టంలో ఉన్న వాళ్ళు, ఉన్నవే 90 పోస్టులు ఉంటాయి. వాళ్ళకేముంది, జాబ్ ఉంది, సేఫ్టీ నెట్ ఉంది. ఇప్పుడు అలా 100% గవర్నమెంట్లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి దగ్గర నుండి చూస్తారు, పర్స్పెక్టివ్స్, బెటర్గా ఆన్సర్స్ రాయగలుగుతారు. ఎంత కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఇంకా నేను ఇంతే చదువుతాను, ఎంతసేపే చదువుతాను అనుకుంటే కష్టం. బెటర్ మీరు ఒకవేళ ఆ మైండ్ సెట్ ఉంటే ఇది వదిలి వేరే ఫీల్డ్ గవర్నమెంట్ జాబులు ఈ రోజుల్లో ఇంత కాంపిటీషన్లో క్రాక్ చేయాలంటే ఆ ఎఫర్ట్ పెట్టకుండా పని అవ్వదు. పెరిగిన కాంపిటీషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయన్న పాజిటివిటీ ఉన్నప్పటికీ, పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కూడా ఇంకెక్కువ మంది రాస్తున్నారు. నార్మల్గా 100-200 ఉంటే అంతమంది రాసి ఉండేవారు కాదు. ఎక్కువ మంది పెట్టేసరికి ఏమవుతుందంటే వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉందన్న సెన్స్తో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, జంపింగ్ ఇన్. దీనికి తోటి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అవ్వడం. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తే గ్రీన్ పెన్ చేయదు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక క్రైటీరియా. పోస్టులు ఎక్కువ, బట్ అట్లా బైఫర్టికేట్ చేస్తే నేను ఇందాక చేసినట్టు 20 to 30 పోస్టులు ఉంటాయి. జోన్ వైజ్ మనం తీసుకునేసరికి 20 నుంచి 30. సో మెయిన్గా అమ్మాయిలు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే
180+ వచ్చిన జాబ్ హారిజాంటల్ లైక్ దే విల్ గెట్ మోర్ బెనిఫిట్స్. అంతే కదా. మెయిన్గా లేడీస్ అయితే మాత్రం బాగా చదవండి, కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి, మీకు హెల్ప్ చేస్తాం. బట్ అమ్మాయిలకి అయితే చాలా మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం. వాళ్ళు ఇండిపెండెంట్గా ఎస్పెషల్లీ రైటింగ్ స్కిల్స్ పెద్దగా లేవు అనుకున్నా హ్యాపీగా రాసేసుకోవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 1 అంటే కనీసం ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కావాలి. వాళ్ళకి ఇండిపెండెన్సీ ఒకటి వస్తుంది సార్, ఇంకోటి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఆపర్చునిటీ, మంచి నోటిఫికేషన్. అసలు ఎప్పుడు ఇంతకుముందు కూడా వస్తుందా అంటే నేను చెప్పలేమనేవాడిని, కానీ ఈసారి కాన్ఫిడెంట్గా చెప్తున్నా. వస్తుంది సార్. ద వే గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ యాజ్ యూ సెడ్, అది నమ్మకం వస్తుంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని నమ్మకం అయితే వస్తుంది. మహా అయితే ఒక 1 month 2 month చెప్పా కదా సార్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం, బట్ గవర్నమెంట్ అయితే 100 to 200% డిలే అయితే అవుతుంది. ఆ రోజే ఇద్దాం. ఓకే, డిలే కూడా వద్దు. ఓకే, మార్చి కల్లా వీలైతే వీళ్ళందరి చేతిలో అపాయింట్మెంట్ లెటర్స్ పెడదాం అన్నట్టే ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే ఆబ్వియస్లీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక 100 ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. సో అవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ ఈజ్ ఆన్ రిజాల్వ్. ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్కి వచ్చినప్పటికీ లీగల్ హర్డిల్స్ ఎక్కువ ఉంటాయి. వాటిల్ని కూడా ఈసారి కన్సిడర్ చేస్తూ ముందుగానే ఒక కమిటీని వేసి ఏ లీగల్ హర్డిల్స్ లేకుండా నోటిఫికేషన్ ఇప్పించే విధంగా కూడా ఉన్నారు. ఓకే, సో దట్ వీళ్ళెవరూ కూడా కోర్టుకి వెళ్ళి ఇంకా నోటిఫికేషన్ డ్రాగ్ చేయకుండా. సో గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇద్దామన్నట్టే ఉంది. అవి 500 అవనివ్వండి, 300 అవనివ్వండి, కంటిన్యూస్గా ప్రిపేర్ అయినోడికి మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అని సెట్ అవుతుంది. బట్ వాడు చదవాలంతే. ఓకే మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పర్స్పెక్టివ్స్. సో స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ. సీరియస్గా తీసుకోవాలి. మన హిందూ ఎనాలిసిస్, ఎడిటోరియల్స్, అది చాలా ప్రీమియం నాలెడ్జ్ ఫ్రీగా ఇస్తున్నాం మనం. సో మొన్న వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్, మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. ఐ రిసీవ్డ్ 2 calls. ఒక అబ్బాయి కడప నుంచి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తెలుగు మీడియం అబ్బాయి. తను చెప్పాడు అనమాట, అంతవరకు నాతో ఎప్పుడు మాట్లాడలేదు కూడా, కైండ్ ఆఫ్ ఏకలవ్య శిష్య అన్నట్టు. అయిపోయిన తర్వాత సార్ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశానని చెప్పి ఒక హ్యాపీగా ఒక మెసేజ్ పెట్టి కాల్ చేసి, మన ఛానల్లో మన మనీష్ సార్ కరెంట్ అఫైర్స్, మీ ఎడిటోరియల్ డైలీ ఫాలో అయ్యాను సార్, తెలుగులో నీట్గా చెప్తున్నారు, మంచి కంటెంట్ ఇచ్చారు, అది చాలా హెల్ప్ అయింది నాకు ఎగ్జామ్లో అని చెప్పాడు. మనం హిందూ అనాలిసిస్లో చెప్పిన స్టేట్మెంట్లు డైరెక్ట్గా రిఫ్లెక్ట్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ. నేను లిటరల్లీ మనం చెప్పిన స్టేట్మెంట్ ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే అదే వచ్చింది. అది మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకొకటి అయితే దాన్ని వెంటనే మానిటైజ్ చేస్తారు. ఇంకా అబ్బాయికి ఇమీడియట్గా మెయిన్స్కి సంబంధించినవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాను. అలాగే ఇంకో అమ్మాయి కూడా మన ఇన్స్టిట్యూట్ అమ్మాయే, తను సగం ఫీజు కట్టి తర్వాత కట్టలేక, ఈఎంఐ కట్టలేక ఆగిపోయింది. మరి చాలా ఫీజు ఇవ్వడమే చాలా తక్కువ ఫీజుకి ఇచ్చాను ఆ అమ్మాయి కండిషన్ బట్టి. అది కూడా తను కట్టలేక మధ్యలో డిస్కంటిన్యూ అయిన విషయం కూడా నాకు తెలియదు, ఈఎంఐ కట్టలేక ఆగిపోయాను. ఆ అమ్మాయి కూడా ఫిలిమ్స్ అయ్యాక మెసేజ్ పెట్టింది, సార్ నేను క్వాలిఫై అయ్యాను, మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని, మధ్యలో ఆగిపోయాను, కానీ మనమే ఫాలో అయ్యాను సార్ యూట్యూబ్లో, మన వీడియోసే మనమే ఫాలో అవుతూ నేను అలాగే యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ అంతా యూస్ చేసుకున్నాను, క్లియర్ చేశానని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇట్లా కోచింగ్లకు వచ్చేవాళ్ళు కొంతమంది, రాకుండా అవకాశం లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో మనం ఇచ్చే క్వాలిటీ కంటెంట్ ఉపయోగించి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కనపడరు బయటికి, సైలెంట్గా సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటారు, వాళ్ళు కూడా కాంపిటీషనే. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి స్టూడెంట్. ఈ ఆపర్చునిటీ తీసుకొని నేను ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. లైక్ మీరందరూ హిందూ అనాలిసిస్ ఫ్రీగానే చూస్తారు, బట్ సార్ ఎవరైతే ఉన్నారో మాకు పే చేస్తేనే కదా వస్తుంది, అది మేము చెప్తాం. అంటే లిటరల్లీ ఈ స్పెండింగ్ లిటరల్లీ మీకు తెలుసో తెలీదో మంత్కి నియర్లీ 1 lakh వరకు మీ ఫ్రీ కంటెంట్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఐ థింక్ దెర్ ఈజ్ నో ఇన్స్టిట్యూట్ ఎవ్వరు కూడా రూపాయి ఖర్చు పెడుతున్నారంటే రూపాయి అయినా సరే బయట నుంచి లాక్కోవాలి అనే ఒక పర్స్పెక్టివ్లోనే ఉంటారు. ఎందుకంటే నేనైనా అట్లానే బిహేవ్ చేస్తాను. బట్ 1 lakh వరకు ఇప్పుడు నేను హిందూ అనాలిసిస్ చెప్తున్నాను, నేను వచ్చి 1 hour హిందూ అనాలిసిస్ చెప్పాలంటే ఇక్కడి నుంచి వస్తేనే కదా చెప్తాను. అంతే. మీ అందరికీ ఇప్పుడు క్వాలిటీ కంటెంట్ వస్తుంది, మీరు మంచిగా అన్ని వీడియోస్ చూస్తున్నారు, అందరు ఫ్యాకల్టీస్ క్లాసులకి టైం చెప్తున్నారు అంటే సార్ దాని వెనకాల కంప్లీట్ 200 to 300% ఒక బ్యాక్ బోన్లా ఉన్నారు. సో మీరు అది రియలైజ్ అయ్యి ఏదైతే మీకు కంటెంట్ వస్తుందో యూ హ్యావ్ టు బి గ్రాటిట్యూడ్ టు హిమ్. అంటే నేనైతే అదే చెప్తాను సార్, ఎందుకంటే పెద్ద ఏంటంటే అంటే ఇప్పుడు ఎంత పెట్టినా సరే
ఆ 2 కాల్స్ ఎప్పుడైతే చెప్పానో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సరే మనం ఎంత పెట్టినందుకు, ఎందుకంటే దర్ సో మెనీ పీపుల్ హు కాంట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తే మనం సంస్థ రన్ చేయలేం, ఫ్యాకల్టీకి శాలరీ పే చేయలేము, ఏమీ చేయలేం. సో అట్లా కొంతమంది యూట్యూబ్ మీద ఆధారపడే వాళ్ళు దీని నుంచి బెనిఫిట్ పొందారు అనేసరికి చాలా హ్యాపీ అనమాట. అంటే వందల మంది స్టూడెంట్స్ ఎడిటోరియల్స్తో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని ఎస్ఎస్సి జాబ్లు, బ్యాంక్ జాబ్లు చాలా మంది క్రాక్ చేశారు. అదొక రకం. ఇది గ్రూప్స్ కూడా వచ్చేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. అంతేందుకు సార్, విజన్, వాజీరామ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఫ్రీగా ఇవ్వవు యూట్యూబ్లో కంటెంట్, లిమిటెడ్గా ఉంటాయి. బట్ మనం బైలింగ్వల్లో ఇస్తున్నాము, నేషనల్ లెవెల్ స్టాండర్డ్ అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అసలు డైలీ 1 hour హిందూ అనాలిసిస్ వింటున్నారు, దాంట్లో ఎడిటోరియల్స్ కూడా కవర్ చేస్తున్నాం. అన్ని చాలా మంది నేను ఒకటి మిగతావన్నీ కవర్ అయిపోతుంటాయి. ఇంకా దీనికి మించి యూజ్ చేసుకున్నాడు యూజ్ చేసుకున్నంత ఇంకంతే. అదైతే నిజం సార్. మీకైతే ఏదైతే కంటెంట్ వస్తుందో ఇంకెక్కడ ఫ్రీగా అయితే దొరకదు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆపర్చునిటీ, మీరు అందరూ ఇప్పుడు నన్ను హిందూ అనాలిసిస్లో నన్ను పొగుడుతుంటారు, బట్ అది చేయిస్తుంది మనిషి ఎవరంటే సార్. సో నాకు వచ్చిన దాంట్లో సగం సార్కే ఇస్తాను, ఎందుకంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా. లేకపోతే ఎవరు వాళ్ళ టైం అంతా పెట్టి కూర్చొని చెప్తారు అంతా. సో యూ గైస్ హ్యావ్ టు థింక్ అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ. ఓకే మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.